హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రజితా సుంకర వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియోకి హైప్ వస్తే కనుక హైప్ కూడా ఇవ్వండి. ఇదిగోండి, వైజాగ్లో కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అనమాట మేము వెళ్ళింది. మీ అందరికీ ఒకసారి అలా చూపిస్తున్నాను చూడండి. మేము వెళ్ళినప్పుడు అమ్మవారికి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. అందుకని చూసారా మొత్తం ఎలా డెకరేషన్ చేశారో. బయట దర్శనానికి కూడా ఎన్ని క్యూ లైన్స్ కట్టారో ఒకసారి చూడండి. ఫ్రీ దర్శనం 100 రూపీస్, ఇంకా 20 రూపీస్ మేబీ ఉందో లేదో ఐడియా లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది కాబట్టి మేము కొంచెం బయటే అదంతా తిరిగి వెళ్ళాము. 100, 200, 500 అలా దర్శనం ఉంది. మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళాము, ఖాళీ లేదని చెప్పి. ఇదిగోండి, ఇదంతా టెంపుల్ లోపల మొత్తం పూల అలంకరణ చేయడం కోసం అంతా రెడీ చేస్తున్నారు. మార్గశిర మాస ఉత్సవాలు కాబట్టి పైగా అమ్మవారికి లక్షవారాలు అక్కడ ఎక్కువ చేస్తారు, గురువారాలు. మేము వెళ్ళింది వెన్స్డే కాబట్టి ముందు రోజు చాలా అంటే చాలా ఎక్కువ అలంకరణ చేస్తున్నారు. ఇదిగోండి, లోపల అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నారు. మీకు ఎల్ఈడీలో చూపిస్తున్నాను కానీ అమ్మవారి ఫేస్ అంత క్లియర్గా లేదు. లోపల కూడా తీయడానికి చాలా అంటే చాలా ట్రై చేశాను, బట్ తీయనివ్వలేదు. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ చాలా తక్కువ ఉంది, అప్పటికి చాలా ఖాళీ అయిందని చెప్పారు. ఎందుకంటే క్లోజింగ్ టైం అంట అది అమ్మవారికి అప్పుడు ఒక 1 అవర్. ఇదిగోండి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదిగోండి అమ్మవారి ఎదురుగా విగ్రహం. ఇదంతా బావి అన్నమాట. బావి పైన ఇలా క్లోజ్ చేసేసి ఇలా అమ్మవారిని పెట్టారు. చూసారా అలంకరణ ఎంత బాగుందో. ఫుల్ లైటింగ్, డెకరేషను అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ డే అయితే అస్సలు ఖాళీ ఉండదంట. అప్పటి వరకు కూడా ఫుల్ క్రౌడ్, కానీ మేము వెళ్ళాం కాబట్టి మా లక్ అనుకోవాలి. ఇదిగోండి అమ్మవారి విగ్రహం. మేము ఎప్పుడూ ఈ టైంలో వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట ఇంత డెకరేషన్ ఇదంతా. చూడండి, ఫుల్ బాగుంది కదండి టెంపుల్ అంతా. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ఒకసారి వెళ్ళండి, చాలా బాగా జరుగుతున్నాయి ఉత్సవాలు. ఎగ్జాక్ట్ 1 వీక్ అవుతుంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా నేను. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం. ఇంకా మేము టికెట్ తీసుకున్నాం కదా, మీకు అమ్మవారిని చూపించడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. తీయొద్దంటున్నారు, తీస్తే ఫోన్ తీసేసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా దర్శనం అయిపోయింది, మేము కూడా కొంచెం అభిషేకం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. ఇంకా బయటికి త్వరగా వెళ్ళిపోండి, గుడి క్లోజ్ చేసేస్తాం అంటున్నారు. అంటే ఒక 1 అవర్ బ్రేక్. ఇదిగోండి బయట అవుట్ సైడ్ ఇదంతా. అసలు ఎప్పుడూ లేదు ఇన్ని షాప్స్ నేను చూడటం. చాలాసార్లు వెళ్ళాను నేను టెంపుల్కి, ఇదే ఫస్ట్ టైం ఇన్ని షాప్స్ చూడటం. ఇంత లైటింగ్, ఫుల్ షాప్స్ మొత్తం. ఇదిగోండి మీకు ఇక్కడ ఇదిగోండి మార్గశిర మాసోత్సవములు 27th నవంబర్ నుంచి స్టార్ట్ అయినాయి. చాలా బాగా చేస్తున్నారు. మొత్తం ఒక 4 వీక్స్ జరుగుతుంది ఇదంతా కార్యక్రమం అంతా. మేమైతే రైట్ టైంకే వెళ్ళామని నాకైతే అక్కడికి వెళ్ళాక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా నార్మల్ డేస్లో వెళ్ళాము. నార్మల్ డేస్లో కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంటుంది. వెళ్ళటం, దండం పెట్టుకొని వచ్చేయటమే కదా, అభిషేకం చేసుకొని. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి అంత లైటింగ్స్, అంత క్రౌడ్, బయట అంత షాపింగ్స్, మొత్తం ఒక తీర్థం ఎలా జరుగుతుంది, ఒక తిరునాళ సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ అంతా. మేము వెళ్ళేటప్పటికి కొంచెం నైట్ 6 అలా అవుతుంది కాబట్టి లైట్స్ కూడా ఆన్ చేసేసారు. మీకు బయట కూడా లైటింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు లైటింగ్స్ ఆన్లో లేవు, తర్వాత ఆన్ చేశారు. నేనైతే కొంచెం షాపింగ్ చేశాను అక్కడ. ఇదిగోండి లైటింగ్స్ చూసారా, అసలు మొత్తం స్ట్రీట్ అంతా లైటింగ్సే.
ఇది బయట ఎంట్రన్స్లో అనమాట. మార్గశిర మాస మహోత్సవములు. మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఏంటి అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఈ స్ట్రీట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. అమ్మవారు కూడా ఇక్కడ చాలా పవర్ఫుల్ అండ్ బాగుంటారు కూడా. మీరు ఎవరైనా కొంచెం వైజాగ్లో ఉంటే కనుక వీలుంటే వెళ్ళండి. ఇంక ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అలా అలా ఒకసారి చూపిస్తున్నాను మీ అందరికీ. నేను కూడా కొన్ని తీసుకున్నాను. ఇంకేంటంటే తీసుకున్నప్పుడు కొన్ని ఇంకా తీయలేదు కూడా, ఎందుకంటే బాగా ఫుల్ క్రౌడ్ ఉంది బయట. ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఇవి ఉసిరికాయలు తేనెలో ఉంచి ఉంటాయి కదా, నానపెడతారు. బట్ నేమ్ మరి నాకు కరెక్ట్గా ఐడియా లేదు, వాళ్ళు అలాగే చెప్పారు. హెల్త్కి అయితే చాలా మంచిదంట తింటే. బట్ నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే అంత హెల్తీ ఫుడ్ నేను తినలేను కాబట్టి. ఇదిగోండి లైటింగ్స్ చూసారా, కొంచెం ఫ్రంట్కి వచ్చినా సరే మొత్తం ఇదే కనిపిస్తుంది మనకి. ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ అడుగుతున్నాను. మనకి నార్మల్ దర్శనం కన్నా టికెట్ తీసుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది దర్శనం కూడా. అదే థర్స్డే అయితే కనుక చాలా టైం పడుతుందని చెప్పన్నారు. మీ అందరికి కూడా ఒకసారి అలా చూపిద్దాం టెంపుల్ అని చెప్పి అలా వీడియో తీసాను. ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి అమ్మవారు. ఇంకా లోపల అంత క్లియర్గా లేదు కాబట్టి మీకు ఇక్కడ ఫోటో కొంచెం క్లియర్గా చూపించాను. నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాగా బస్సులో వెళ్తుంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి కదండి, అలాగా స్టార్స్ అన్నీ తీస్తే వెళ్ళామన్నమాట బస్లో. ఇంక ఇదంతా షాపింగ్ స్వెటర్స్ అవన్నీ ఉన్నాయి, ఒకసారి అలా తీసాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, కీప్ వాచింగ్.